శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 13 సోమవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర కార్యసిద్ధి, అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు విజయాన్నిస్తాయి. మిత్రుల సహకారంతో ఒక నూతన కార్యాన్ని ఆరంభిస్తారు. సాహసంతో చేసే పనులు శక్తినిస్తాయి. ఆర్థిక యోగం బాగుంది. సంకల్పం సిద్ధిస్తుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. మంచి వార్త వింటారు. ఆర్థిక యోగం బాగుంది. శ్రమ అధికమైన మంచి ఫలితం లభిస్తుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కుటుంబ ఆస్తికి సంబంధించి కొన్ని ప్రయోజనాలు పొందొచ్చు. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా మారొచ్చు. వివాహితుల పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెట్టుబడులకు రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఇష్టదేవతా స్మరణ శక్తిని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.